ఇచ్చారు అన్నటువంటి దానికి మరొక ఉదాహరణ కూడా ఉంది. జిల్లా ఎడిషన్స్ లోకల్గా ఉన్నటువంటి అనేక ప్రధాన వార్తలను ఆ ప్రజలకు చేర్చేటటువంటి ప్రయత్నం. దీన్ని కూడా ఎలా తీసుకోవాలి, ఎలా ప్రారంభించారు అన్నటువంటి నేపథ్యం ఏమైనా చెప్పగలరా? అంటే ఆయన ప్రారంభించే ముందు మా అందరితో అంటే ప్రతి జిల్లాల్లో ఒక 3 జిల్లాలు 4 జిల్లాలు ఒక ఎక్కడైతే ఎడిషన్ ఉందో అక్కడ పిలిపించుకొని అప్పుడు మాకు తిరుపతి ఆ 4 జిల్లాలు 5 జిల్లాల వాళ్ళు వచ్చేవారు. అప్పుడు డిస్కస్ చేశాడు. ఇప్పుడు మనము గ్రామీణ వార్తలు కూడా సామాన్య పౌరులకు సంబంధించిన వార్తలు కూడా రావాలి. పొలిటికల్ న్యూస్ ఎక్కువ వస్తున్నది, పబ్లిక్ న్యూస్ రావాలి అంటే ఈ పేజీలలో సరిపోవు. అలాగే ఆ వార్త ఆ మండలానికో ఆ జిల్లాకో ఉపయోగపడే వార్తను స్టేట్ అంతా కూడా ప్రచురించడం అన్నది కుదరదు. అందువలన ఏ జిల్లాకు ఆ జిల్లాకు ట్యాబ్లెట్స్ తీసుకురావాలనుకుంటున్నాము. అప్పటికి ఆ నిర్ణయం తీసుకునే నాటికి ఈ మండల స్థాయి విలేకరులందరూ ఎవరు లేరు. ఒక జిల్లాలో కేవలం 2-3 ఉండేవాళ్ళు. అంటే ఒక్కొక్క 3 నియోజకవర్గాలు 4 నియోజకవర్గాలు డిస్టిక్ లెవెల్లో ఒక రిపోర్టర్, అంటే జిల్లాలో 2-3 ఉండేవాళ్ళు. అందువల్ల మండల వారీగా తీసుకురావాలి రిపోర్టర్స్ని. ఈ ఎడిషన్స్ తీసుకొస్తున్నాము, మీ సలహాలు ఏంటని అడిగారు. సరే, ఎవరు తోచింది వాళ్ళు గ్రామీణ వార్తలు రావటము, చిన్న వార్తలు. ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఎమ్మెల్యే మంత్రియే రాస్తాం, కానీ అక్కడ సర్పంచు లేకపోతే మండల అధ్యక్షుడు లేకపోతే ఇంకా వాళ్ళు ఏమి అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో, ఏం జరుగుతుంది, అభివృద్ధి ఉందా లేదా, అసలు ఆ ఊళ్ళో పవర్ ఉందా లేదా, వాటర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా సమస్యలు రాయటానికి ఒక మంచి అవకాశం దొరికింది ట్యాబ్లెట్స్ వల్ల. ఓకే, దొరికి ఏమైపోయిందంటే పరిష్కారం కూడా దొరికింది. ఎప్పుడైతే పేపర్ల వార్తలు వస్తున్నాయో కలెక్టర్లు వాటిని డిపిఆర్ఓ ద్వారా తెప్పించుకొని సంబంధిత శాఖలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు, పరిష్కరించండి, ఇది చేయండి, ఈ పని చేయండి. దాన్ని మళ్ళీ మనం వార్తలుగా రాసేవాళ్ళం, ఈ పరిష్కారం అయింది లేకపోతే చర్యలు తీసుకున్నారు అని. అయితే ఏంటంటే మండల లెవెల్లో గ్రామీణ వార్తలు, ఇంతకు మన ఇస్మాయిల్ చెప్పినట్టు గ్రామీణ విలేకరిగా అంటే ఒక చిన్న ప్రాంతానికి చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఆ న్యూస్ రావటం వల్లనే సర్క్యులేషన్ కూడా విపరీతంగా పెరగడానికి కారణమైంది. ఎందుకంటే అందరూ చదవడం మొదలుపెట్టారు. మన ఊరు వార్త వచ్చింది, మన చిన్న నాయకుడు వార్త వచ్చింది అని చెప్పి పేపర్ని కొనడం అనేది మొదలుపెట్టారు విపరీతంగా. గ్రామీణ ప్రాంతాలు కూడా పేపర్లు పంపించే పరిస్థితి వచ్చింది, డిమాండ్ వచ్చింది. బస్సుల్లో పంపించేవాళ్ళు. ఇప్పుడు హెడ్ క్వార్టర్కి పేపర్ వస్తే అక్కడి నుంచి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ప్లేసెస్కి అన్నిటి కూడా బస్సులు ఉంటాయి ఆర్టీసీ. ఈ పేపర్లన్నీ మళ్ళీ అక్కడ డివైడ్ చేసి ఎన్ని పత్రికలు కావాలా, 50 100 అని అక్కడ ఒక చిన్న ఏజెంట్ని పెట్టుకొని బస్సుల్లో పంపించేవాళ్ళు. సో ఈనాడు అన్నది పల్లెకు చేరేటువంటి పరిస్థితి వచ్చింది ఆ ట్యాబ్లెట్స్ వల్ల. అలాగే వాళ్ళ వార్తలు చూసే వాళ్ళకి మహా సంతోషం కదా. ఏం అక్కడ జరిగేటువంటి సమస్యలున్నా, ఆ ఊళ్ళో కరెంట్ లేదంటే వెంటనే ఇప్పుడు పేపర్లో వచ్చింది. వారానికో 10 రోజులకో విద్యుత్ శాఖ వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ విలేజ్కి వెళ్ళి అక్కడ కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నము, లేకపోతే ఇంజనీర్లు వెళ్ళి అక్కడ వాటర్ పరిస్థితి ఏంటి, ట్యాంక్ కట్టాలన్నా, ఇవన్నీ కూడా. అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఫీడ్బ్యాక్ వచ్చేది. ఇప్పుడంటే కమ్యూనికేషన్ సిస్టమ్ పెరిగింది, అవసరం లేదు. అప్పుడు అలా కాదు కదా. అసలు ట్రంకాలు బుక్ చేసుకోవాలి, ఆ ట్రంకాలు కూడా దొరికేటివి కాదు. అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్లే ఉండేవి కాదు. కాబట్టి పేపర్ ద్వారా కమ్యూనికేషన్ పెరిగడం వలన ఉపయోగం అనేది, అందుకని ఈనాడు క్లిక్ కావడానికి కారణం అదే. సరే, అయితే ఇక్కడ చిన్న మాట నేనేం చెప్పాలంటే, ఎప్పుడైతే గ్రామీణ విలేకరులు అంటే మండల కేంద్రాల్లో కూడా విలేకరులు పెట్టారో వాళ్ళ యొక్క జీవన విధానం ఏంది, వాళ్ళకి శాలరీలు ఎట్లా, వాళ్ళ డబ్బులు ఎట్లా, వాళ్ళు కూడా పొద్దున్నే సాయంత్రం వరకు పనిచేయాల్సిందే, ఎక్కడేం జరిగినా పరిగెత్తాల్సిందే కదా. మరి ఏంటి అనేది వచ్చినప్పుడు సరే, వాళ్ళకి ముందు ఏమో పార్ట్ టైం రిపోర్టర్లు అన్నారు, నెలకు 250 రూపాయలు అనుకుంటా నాకు గుర్తుండి పంపిస్తాము అని మనీ ఆర్డర్లు పంపించేవాళ్ళు. తర్వాత ఈ న్యూస్ టుడే అని నెట్వర్క్ పెట్టిన తర్వాత లైన్ అకౌంట్ మార్చారు. ఓకే,
లైన్ అకౌంట్ మార్చి లైన్ అకౌంట్. అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏమిటంటే 100 రాని 150 200 రాని కరెక్ట్గా 30 తేదీకి ఆ రోజు ఆదివారం అయితే తప్ప మన ఇంటికి డబ్బులు మనీ ఆర్డర్లు వచ్చేటివి. లేదంటే తర్వాత సిస్టమ్ ఎలా మార్చిందంటే డీడీలు కవర్లో పెట్టి ఏజెంట్కి పంపితే ఏజెంట్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఆ సిస్టమ్ ఈ రోజుకి కూడా నాకున్న సమాచారం మేరకు 1వ తేదీకి జీతాలు ఇస్తున్నారు. ఏ సంస్థ కూడా మీడియాలో అలా ఇవ్వలేదు ఇప్పటి వరకు. పిఎఫ్ దగ్గర నుంచి అనేకమైన అన్ని పిఎఫ్లు అన్ని ఈఎస్ఐలు ఉండేవి, పిఎఫ్లు ఉండేటివి. ఎంతైనా కానీ 100 రూపాయలు కానీలే కరెక్ట్ టయానికి మనీ ఆర్డర్ ఇంటికి వచ్చేది. మరి సంతోషంగానే పనిచేసాం. 200 300 వచ్చినా కూడా 500 వచ్చినా కూడా 2000 వచ్చినా ఆ రోజు 250 అనే కంటే కూడా జర్నలిస్టుకు ఉన్నటువంటి మర్యాద మిమ్మల్ని సమాజంలో గొప్పగా నిలబెట్టేది. మీరు నడుచుకుంటూ వెళుతుంటే ఒక యోధుడు వెళుతున్నాడు అన్నటువంటి ఫీలింగ్ ప్రజల్లో